ప్రపంచవ్యాప్తంగా ఏదో జరుగుతోంది. అవును, మనం కళ్ళు తెరిచి చూడాల్సిన సమయమిది. క్రైస్తవులు ఇక ఎంతమాత్రం ఆధ్యాత్మిక నిద్రలో ఉండకూడని సమయమిది. మనం రోజూ వింటున్న వార్తలు సాధారణమైనవి కావు. ఒకవైపు భూకంపాలు, ఇంకోవైపు విధ్వంసకరమైన వరదలు, భయంకరమైన తుఫానులు, వింతగా మారుతున్న ఆకాశాలు, కొండచర్యలు విరిగిపడటాలు, ఒకదాని వెంట ఒకటి ప్రపంచాన్ని ఎలా చుట్టుముడుతున్నాయో మీరు గమనిస్తున్నారా? చైనా దేశంలో ఇటీవల జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి మీకు చెప్పాలి. అక్కడ వచ్చిన భయంకరమైన తుఫానులు, వరదల కారణంగా రోడ్లు, ఊళ్ళు మొత్తం నీట మునిగిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవల్లో జనాలు హాహాకారాలు చేస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే ఆ నీటిలో వాళ్లకొక ఊహించని ప్రాణ సంకటం ఎదురైంది. భారీ వర్షాలకు ఒక డ్యాం బద్దలై దాని పక్కనే ఉన్న ఒక స్నేక్ ఫామ్ నుండి ఏకంగా 900 పైగా పాములు, అందులో అత్యంత విషపూరితమైన నాగుపాములు, కోబ్రాస్, ఆ బురద నీటిలో కొట్టుకు వచ్చి ప్రజల ఇళ్లలోకి చేరాయి. ఊహించండి, ఒకవైపు ఇల్లు మునిగిపోతున్న వరద, ఇంకోవైపు నీళ్లల్లో ఎటునుండి కాటేస్తుందో తెలియని విషసర్పాలు. ఇది వినడానికి ఏదో హాలీవుడ్ డిజాస్టర్ సినిమాలాగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఈ లోకంలో మనం అనుభవించే నార్మల్ లైఫ్ ఎంత వేగంగా కుప్పకూలిపోతోందో, మానవ జీవితం ఎంత నిస్సహాయమైనదో ఇలాంటి సంఘటనలు మనకు పదే పదే గుర్తు చేస్తున్నాయి. యేసు ప్రభువు లూకాసు వార్త 21:11లో స్పష్టంగా చెప్పారు, గొప్ప భూకంపములను, అక్కడక్కడ కరువులను, తెగుళ్లును సంభవించును. ఆకాశము నుండి భయంకరమైన దృశ్యములను, గొప్ప సూచనలను పుట్టును. యేసయ్య ఈ మాటలు మనల్ని భయపెట్టడానికి చెప్పలేదు. ఒకడికొకరు వదంతులు పుట్టించుకోవడానికి లేదా దేవుని రాకడ ఫలానా రోజు వస్తుందని డేట్లు ఫిక్స్ చేయడానికి చెప్పలేదు. మరి ఎందుకు చెప్పాడు? నా బిడ్డలారా, మీరు ఆధ్యాత్మికంగా మేల్కొని ఉండండి అని చెప్పడానికి. ఈ విపత్తులు కేవలం చైనాకే పరిమితం కాలేదు. అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా? కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 7 అంగుళాల భారీ వర్షం కురిసింది. ఉదయం నిద్రలేచేసరికి ఊళ్లకు ఊళ్ళు బురద నీటిలో మునిగిపోయాయి. ఒక ఇంటి యజమాని తాను ఎంతో కష్టపడి పెంచుకున్న గార్డెన్ మొత్తం నీటిలో మునిగిపోతుంటే తన ఇంటి వరండాలో బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాడు. రోడ్లు ఎక్కడున్నాయో, నదులు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. నిమిషాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న చిన్న విపత్తులే ఇంత భయాన్ని, విధ్వంసాన్ని సృష్టిస్తుంటే, రేపు క్రీస్తు విరోధి ఈ లోకాన్ని ఏలే సమయంలో బైబిల్ చెబుతున్న ఆ మహాశ్రమల కాలంలో ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించగలరా? మత్తయి సువార్త 24:22లో యేసు చెప్పారు, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీయూ రక్షింపబడడు. అంటే దేవుడు కనుక ఆ మహాశ్రమల దినాలను తగ్గించకపోతే భూమి మీద మానవజాతి మిగలదు. అంత భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ మహా విపత్తులకు కేవలం ఒక ప్రారంభం మాత్రమే. మనం భూమి మీద జరుగుతున్నవి మాత్రమే కాదు, ఆకాశంలో జరుగుతున్న వింతలను కూడా చూస్తున్నాం. ఇటీవల వెనిజువేలా మరియు ఆస్ట్రేలియా దేశాలపైన ఆకాశం అకస్మాత్తుగా చిక్కటి రక్తవర్ణంలో, బ్లడ్ రెడ్గా మారిపోయింది. ఆ ఎర్రటి ఆకాశాన్ని చూసి ప్రజలు వణికిపోయారు. ఇది దేవుని ఉగ్రత, యుగాంతం వచ్చేసిందా అని గజగజలాడారు. సైంటిస్టులు అది తుఫాను వల్ల రేగిన ఇనుప ధూళి అని చెప్పొచ్చు. కారణం ఏదైనా అది మనకు బైబిల్లోని గంభీరమైన ప్రవచనాలను కళ్ల ముందు ఉంచుతోంది. యోవేలు 2:30-31లో దేవుడు ఏమంటున్నాడు? ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనుపరచెదను. యెహోవా భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారును. ఇదే మాట ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఈ వాక్యాలు చదివితే ఈ మోడర్న్ జనరేషన్కి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ మనకు నచ్చకపోయినా సత్యం మారదు. ఈ లోకం ఇలాగే శాశ్వతంగా ఉండిపోదు. చరిత్ర దేవుడు నిర్ణయించిన ముగింపు వైపు వేగంగా పరుగెడుతోంది. అదే వెనిజువేలాలో భయంకరమైన జంట భూకంపాలొచ్చాయి. ఆ రోజొక పండుగ దినం. కుటుంబాలన్నీ ఇళ్లల్లోనే సంతోషంగా ఉన్నాయి. తల్లులు తమ పసిబిడ్డలకు పాలిస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకునేలోపే అకస్మాత్తుగా భూమి కంపించింది. సెకండ్ల వ్యవధిలో పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోయాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ శిథిలాల కింద ఒక అద్భుతం జరిగింది.
18 రోజుల ఒక పసికందును పట్టుకుని ఒక తల్లి ఏకంగా 30 గంటల పాటు ఆ రాళ్ల కింద అలాగే ప్రాణాలతో పోరాడింది. నా బిడ్డను బ్రతికించుకోవాలన్న ఆశే నన్ను ఇన్ని గంటలు నిద్రపోకుండా కాపాడింది అని ఆ తల్లి కన్నీళ్లతో చెప్పింది. 6 రోజులపాటు శిథిలాల కింద ఉన్న మరో చిన్నపిల్లాడిని ప్రాణాలతో బయటకు తీశారు. ఇవన్నీ వింటుంటే మన గుండె తరుక్కుపోతుంది కదూ. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఇక్కడ నేనొక ముఖ్యమైన మాట చెప్పాలి. యుగాంతం గురించిన వార్తలు, ప్రవచనాలు మనకు ఒక సినిమాలాగా మారకూడదు. ఎక్కడైనా భూకంపం రాగానే చూశారా, నేను చెప్పినట్లే జరిగింది, యేసయ్య వచ్చేస్తున్నాడు అని గొప్పలు చెప్పుకోవడం కాదు. మనుషులు ప్రాణాలు కోల్పోతుంటే ఒక క్రైస్తవుడి మొదటి స్పందన ఏముండాలో తెలుసా? మోకరించి, ప్రభువా నీవు వారిని కనికరించు, లార్డ్ హ్యావ్ మర్సీ అని కన్నీరు కార్చాలి. దేవుని రాకడ గురించి పదే పదే మాట్లాడుతూ ఎదుటివారి కష్టాన్ని చూసి కరగని గుండె ఉంటే వారికి క్రీస్తు హృదయమే అర్థం కాలేదని అర్థం. మనకు సమయం తక్కువగా ఉంది అని నమ్మితే మనం మరింత ప్రేమ చూపించాలి, దాతృత్వం కలిగి ఉండాలి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 24లో శిష్యులు దేవుని రాకడ సూచనల గురించి అడిగినప్పుడు యేసుక్రీస్తు ఇవన్నీ వేదనలకు ప్రారంభం అన్నాడు. అంటే ఒక స్త్రీకి ప్రసవ వేదనలు ఎలా నెమ్మదిగా మొదలై రానురాను ఎలా వేగవంతమవుతాయో లోకంలో ఈ విపత్తులు కూడా అలాగే పెరుగుతాయి. కానీ ఏ దినమున ఏ గడియన ఆయన వస్తాడో ఎవ్వరికీ తెలియదు అని కూడా ఆయనే చెప్పారు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆకాశంలో ఏది జరిగినా ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఫలానా రోజున ర్యాప్చర్ జరుగుతుంది అని బుక్స్ రాస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడకు సిద్ధపడటం అంటే డేట్లు లెక్కించడం కాదు, నమ్మకంగా జీవించడం. లోకంలో సూచనలు చూసి వాదించుకునేవారు ఎంతోమందున్నారు, కానీ తమ స్వంత హృదయాన్ని పరీక్షించుకునేవారు కరువయ్యారు. భూకంపాల గురించి, ప్రవచనాల గురించి గంటల సరబడి చర్చిస్తారు, కానీ తమలోని గర్వాన్ని, కోపాన్ని, చేదుని, రహస్య పాపాలను మాత్రం వదిలిపెట్టరు. ఒక విషయం స్పష్టంగా వినండి, ప్రవచనాల గురించిన జ్ఞానం నిన్ను రక్షించదు. దేవుని ముందు మోకరించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపపడితే తప్ప ఎవ్వరూ పరలోకంలో అడుగుపెట్టలేరు. క్రీస్తును కేవలం నీ పనులు చక్కపెట్టే ఒక సలహాదారుడిగా చూడకు, ఆయనను నీ జీవితానికి ప్రభువుగా అంగీకరించు. ఈ లోకం వణుకుతూ ఉండొచ్చు, రేపు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉండొచ్చు, కానీ క్రైస్తవ్యం ఇచ్చే కేంద్ర సందేశమేంటంటే విధ్వంసం రాబోతోంది అని కాదు, యేసుక్రీస్తు రక్షిస్తాడు అని. శిలువ మీద ఆయన నీ పాపాల కోసం మరణించి తిరిగి లేచాడు. మరణమనేది ముగింపు కాదు, సాతానుకి అంతిమ విజయం లేదు, విజయం యేసుక్రీస్తుదే. లూకాసు వార్త 21:28లో దేవుడన్నాడు, ఈ సంగతులు జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. అవును, ఈ లోకరాజ్యాలు కూలిపోవచ్చు, ఆకాశం మారవచ్చు, వరదలు ముంచెయ్యవచ్చు, కానీ యేసుక్రీస్తు అనే బండ ఎప్పటికీ కదలదు. దేవుడు నీతో మాట్లాడుతుంటే దయచేసి మారుమనస్సు కోసం రేపటిదాకా ఎదురుచూడకు. ఈరోజే, ఇప్పుడే ఆయన దగ్గరకు రా. నీ స్వంత నీతిని పక్కన పెట్టు, ఆయన పాదాలు పట్టుకో. ఒకవేళ నువ్వు ఇప్పటికే క్రైస్తవుడివైతే సగం నిద్రలో బ్రతకడం మానేయ్యు. ప్రార్థనకు తిరిగిరా, వాక్యానికి తిరిగిరా, క్షమించడం నేర్చుకో. క్రీస్తు గురించి 10 మందికి చెప్పు. భయంతోనో, రాజకీయాలతోనో, డబ్బుతోనో నీ నిత్యత్వాన్ని మరిచిపోకు. సంఘమా, మేల్కో. ఈ సమయంలో నాతో పాటు మీ హృదయపూర్వకంగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, ఈ లోకం ఎంత వేగంగా మారుతోందో నేను చూస్తున్నాను. ఇన్నాళ్ళు నా గర్వంతో, నా పాపంతో నేను నీకు దూరంగా బ్రతికాను. నన్ను క్షమించు ప్రభువా. నీ శిలువ రక్తంతో నన్ను కడుగు. ఈ క్షణం నుండి నా జీవితానికి నువ్వే ప్రభువువి. రేపు ఏం జరిగినా భయపడకుండా నీ రాకడ కొరకు మెలకువగా కనిపెట్టే భాగ్యాన్ని నాకు దయచేయుము. దేవా, నా కుటుంబాన్ని, ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మలను కరుణించు. నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, ఈ ప్రార్థన మీరు హృదయపూర్వకంగా చేసి ఉంటే కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేసి దేవునికి సాక్ష్యంగా నిలబడండి. స్ట్రెంగ్త్ ఇన్ గ్రేస్ ప్రేక్షకులందరికీ దేవుని కృప, ఆయన శాంతి నిరంతరము తోడయుండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. రెండవ రాకడకు సిద్ధమా, ఆయన ఎప్పుడైనా రావచ్చు సిద్ధమా. రెండవ రాకడకు సిద్ధమా, ఆయన ఎప్పుడైనా రావచ్చు సిద్ధమా.
కనిపెట్టితే ఆయన నామమును నిత్యం స్తుతిస్తుంటే వధువు వలె నీవు కనిపెట్టితే ఆయన నామమును నిత్యం స్తుతిస్తుంటే మేఘాల మీదకు దిగివచ్చును నిన్ను పరమునకు తీసుకువెళ్ళును మేఘాల మీదకు దిగివచ్చును నిన్ను పరమునకు తీసుకువెళ్ళును లోకమును విడిచేందుకు సిద్ధమా ఆ ప్రభువును పట్టుకో సిద్ధమా లోకమును విడిచేందుకు సిద్ధమా ఆ ప్రభువును పట్టుకో సిద్ధమా నీవు మేలు చేసినా నీ పాపాలు నేడు తల ఎత్తితే నిన్నటి వరకు నీవు మేలు చేసినా నీ పాపాలు నేడు తల ఎత్తితే పరలోక కలలన్నీ వ్యర్థమౌనే నీ ప్రయాసమంతా వృధాగునే పరలోక కలలన్నీ వ్యర్థమౌనే నీ ప్రయాసమంతా వృధాగునే నిన్నటి వలె నేడు నీవు సిద్ధమా మరి నేటి వలె రేపు కూడా సిద్ధమా నిన్నటి వలె నేడు నీవు సిద్ధమా మరి నేటి వలె రేపు కూడా సిద్ధమా రెండవ రాకడకు సిద్ధమా ఆయన ఎప్పుడైనా రావచ్చు సిద్ధమా రెండవ రాకడకు సిద్ధమా ఆయన ఎప్పుడైనా రావచ్చు సిద్ధమా Strength in grace. It's all about Jesus.